ఏమో బాగున్నారా? పరోటాలా ఏమైనా ఉన్నాయా సమస్య? చెప్పుదా. నీ ఇంటికాడికి వచ్చాను, నువ్వు వెనకాల దూరుకుంటే ఇంకెట్లా చెప్పు. ఎక్కడ ఏ బండి వచ్చి కుదింది? కేసు అయిందా? కేసు పెట్టడం ఏంది? యాక్సిడెంట్లో చనిపోతే పోస్ట్ మార్టం చేసినారు కదా? పోస్ట్ మార్టం చేయకుండా ఎట్లా పూడ్చినావు? అది బెంగళూరు నుంచి కర్నూలు కేసు పోదామని మధ్యలో వస్తాను. అయినా కానీ పోస్ట్ మార్టం చేయకుండా ఎలా పూడ్చినావు? ఎక్కడ పూడ్చినావు? ఎలా పూడ్చినావు మరి? పెద్దోళ్ళైనా యాక్సిడెంట్ అయిన తర్వాత సహజ మరణం కాకుండా ఏ మరణం అయినా సరే పోస్ట్ మార్టం చేయాలా. పోస్ట్ మార్టం చేస్తేనే పోస్ట్ మార్టం రిపోర్టు, డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఐఆర్ కాపీ ఉంటేనే యాక్సిడెంట్ దానికి వస్తుంది. డెత్ సర్టిఫికేట్ ఇస్తారులే. యాక్సిడెంట్ కేసులో ఎట్లా పూడ్చినారంట? ఎట్లా పూడ్చినారంట యాక్సిడెంట్ కేసులో? వాళ్ళు ఏదైనా పంచాయతీ చేసుకుంటారు, గుర్చుకుంటారు సార్. మళ్ళీ బయట ఉండదు కదా సార్. కొంతమంది బయట ఎఫ్ఐఆర్ అంటే లేదు, అట్లా కాదు. యాక్సిడెంట్ కేసులు దీంట్లోకి పోతే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకుంటే ఏ బెనిఫిట్స్ అందవు. ఇద్దరు కూతుర్లా? ఏం చదువుతానా నువ్వు? ఏం చేయాలని చెప్పు. నీకు ఏదైనా లబ్ధి కావాలి అంటే ఎఫ్ఐఆర్ ఆ కాపీలు అన్నీ ఉంటేనే ఏది. నువ్వెవరు? ఎందుకు పూడ్చినారు అట్లా కంప్లైంట్ లేకుండా? ఏంది పెద్దోళ్ళు పూడ్చేన్నారు? పోస్ట్ మార్టం చేయాలి కదా ఎలా జరిగిందని. ఏ ఊరు వాళ్ళు బావాళ్ళు? కాదు కదా, పాము కాటుతో చచ్చిపోయినా కానీ పోస్ట్ మార్టం చేయాల్సిందే. నేను పనికి మాల పనులు చేస్తాను. ఎన్నాళ్ళైంది? ఈ రోజుకి 19 రోజులు 20 రోజులు పైన. 27 ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది? ఎక్కడ కదిరి దగ్గర అండి సార్. యాక్సిడెంట్ బండ్లో నుంచి పడినారంట సార్. ఎంత ఏదో పిల్లోడు దూరిపోయి దేవుడు ఇంకా దాంతోపాటు ఇంకోటి ఉంటాడు కదా. ఆయన ఇంతవరకు ఊర్లో లేడు సార్. ఆయన దగ్గర కనుక్కోవాలన్నా ఊరు వదిలే వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అది యాక్సిడెంట్ వాడెందుకు కనపడకుండా పోయింటాడు? వీళ్ళు వాళ్ళు కొట్టింటారు సార్. అసలు ఇంకా వాళ్ళు కేసు పెడతారని కానీ వీళ్ళు పరిగెత్తినాడు. మిస్టీరియస్ డెత్ కదా. బండ్లో ఇద్దరు పోయిన వాళ్ళు ఈయన చనిపోయినాడు. ఆయన ఇంతవరకు మనిషి బతలేడు. కేసు పెడతారని ఇంకా భయపడి వెళ్ళిపోయింటాడు. పనికి మనం చేస్తూ పోస్ట్ మార్టం లేకుంటే ఏం చేయలేరమ్మా. మళ్ళీ ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇప్పించానా చేసేయాలా?